ఆన్ చేసావా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము, ప్రోవెర్బ్స్ చాప్టర్ 4 10వ వచనం నుండి 3 ఆశీర్వాదాలు పోయిన వారం మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు? 3 ఆశీర్వాదాలు. దేవుని యొక్క ఉపదేశమును మనం ఆలకించి అనుసరించి నడుచుకున్నట్లయితే మొట్టమొదటిగా దీర్ఘాయుష్మంతులు అవుతాం. హల్లెలూయా. రెండోది సుఖజీవముతో గడుపు సంవత్సరాలు వస్తాయి. మూడోదిగా ఆయన జ్ఞానము మనకి నెమ్మది, శాంతి, జీవము, కిరీటమును ధరింపచేస్తుందని పోయిన వారం మనం నేర్చుకుని ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి కిరీటాలు దేవుని రాజ్యానికి చేర్చవు, కానీ మన దేవుడు ఇచ్చేటువంటి ప్రకాశవంతమైనటువంటి కిరీటము నిత్యము వెలుగుతూ ఉంటుంది. అది మనలందరినీ కూడా పరలోకానికి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనంలో కింద ఉంది, చూడు ఒకసారి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఈ 3 మాటలు చెప్పు. ఆయన ఉపదేశమునుంటే దీర్ఘాయువు కలుగుతుంది, సుఖజీవంతో గడుపు సంవత్సరాలు కలుగుతాయి, ఆయన జ్ఞానము మనకు శాశ్వతమైన ఆశీర్వాదమును కలుగజేస్తుంది. ఈ 3 మాటలు చెప్పు. Last week we have learned 10 blessings, and here, if you praise to God, we will have long life and we will have peace. ఈ రోజున మన అందరము కూడా 4వ ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ ఆశీర్వాదము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ఆగు చెప్పను. Today we will learn about the four blessings. In Proverbs chapter 4, 11th verse, we will see here. యద I have taught thee in the way of wisdom. I have held thee in the right path. యథార్థ మార్గములలో నిన్ను నడిపించుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు మనందరినీ ఏ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడంట? యథార్థ మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన యథార్థముగా నడుచుకున్నటువంటి వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ వ్యక్తి యథార్థంగా నడుచుకుంటాడని, న్యాయంగా నడుచుకుంటాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అందరినీ దేవుడు యథార్థ మార్గంలోనే, న్యాయ మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాడు. కొంతమంది దానిలో నిలబడలేక పడిపోతున్నారు, కొంతమంది దానిలో నిలబడలేకుండా తొట్టిల్లిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడని దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన
యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడను లేడు. హల్లెలూయా. In the book of Job, first chapter, first verse, చదువు. first chapter, 8th verse, he says, "And the Lord said unto Satan, Hast thou considered my servant Job? And there is none like him in the earth, a perfect and an upright man, one that feareth God and escheweth evil." దేవుడు అంటున్నాడు, God is saying, నా ధర్మశాస్త్రమును అతను విడిచిపెట్టలేదు, నా ఉపదేశమును అతను విడిచిపెట్టలేదు, నా ధర్మశాస్త్రమును అతడు ప్రతిరోజు ధ్యానిస్తూ దాని ప్రకారము నడుచుకుంటూ ఉన్నాడు గనుక అతడు యథార్థముగా నడుచుకుంటున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. చెప్పమ్మా. God is saying here, he has never left the Bible and he always prayed and kept in mind and he always followed the path. So God is saying he is the right person. నేనంటే అతనికి భయం ఉంది. He feareth God. నేను సర్వభూమికి మహారాజునై ఉన్నాను. I am the King of Kings. అది గ్రహించుకుని ఆయన నా యందు భయభక్తులు కలిగి జీవించాడు గనక తన జీవితం అంతా కూడా యథార్థంగా నడుచుకున్నాడు. He remembered it and he followed the path, so he always followed the right path. హల్లెలూయా. మనకు దేవుడు అంటే భయం ఉందా? Do we have the భయం ఉంటే భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే మనం కూడా యథార్థంగాను న్యాయంగాను నడుచుకుంటాం. హల్లెలూయా. Do we fear the God? If we fear the God, we will have faith in him and we will follow the right path. 119వ కీర్తన 7వ వచనం. సాంగ్స్ 119 చాప్టర్ 119 వర్సెస్ 7. 119వ కీర్తన 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. హల్లెలూయా. హల్లెలూయా. మనం యథార్థ మార్గములో నడవాలి అంటే మొట్టమొదట మనం నేర్చుకోవలసినవేంటి? ఆయన నీతి కలిగినటువంటి న్యాయ విధులను మనం అందరం కూడా నేర్చుకోవాలి. To follow the right path, first thing we should learn is the righteous judgment of God. ఆ నీతి కలిగినటువంటి న్యాయ విధులు ఎక్కడ దొరుకుతాయి? Do we know where we will find them? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మాత్రమే దొరుకుతాయి. In the Holy Bible of God. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును బట్టి అనుసరించి నడుచుకుంటారో Whoever will follow the వారు నీతి కలిగినటువంటి న్యాయ విధులను నేర్చుకుంటారు. వారి జీవిత కాలంలో యథార్థంగా న్యాయముగా నడుచుకుంటారు. వారు వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. whoever praises the Bible of God will learn the righteous judgment and follow the right path and their family will be blessed. సామెతల గ్రంథము 4వ అధ్యాయం కొద్దాం. Psalms chapter 4. Proverbs chapter 4. యథార్థ మార్గములో నీవు నన్ను నడిపించుచున్నావు అని చూసాము. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. In Proverbs chapter 4, 12th verse, he says, "When thou goest, thy step shall not be straitened, and when thou runnest, thou shalt not stumble." దేవుడు ఈ రోజున మనకిస్తున్నటువంటి రెండవ ఆశీర్వాదము, నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. God today is giving our second blessing, that is, when thou goest, thy step
నడుస్తూ నడుస్తూ పడిపోయి దెబ్బలు తగిలినటువంటి వారు ఉన్నారు. There are so many people that get injured while walking. నడుస్తూ నడుస్తూ పడిపోయి బలహీనులైన వారు ఉన్నారు. So many people are there that find sickness while walking. నడుస్తూ నడుస్తూ పడిపోయి చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. There are so many people that are dead while walking. నడకలోనే ఇన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉంటే While there are so many weaknesses in walking, పరుగులో కూడా ఇంకా అనేక రకాలైన బలహీనతలు ఉన్నాయి. there are so many while running. మన దేవుడు మహారాజు అయి ఉన్నాడు కనుక Our Lord is the King. ఆయన కేడెములను మనం కప్పుకొని ఉంటున్నాం కనుక We are having shelter. మనం నడిచినా, Even if we walk, మనం పరిగెత్తినా, even if we run, మన అడుగులు ఇరుకున పడవు, మన పాదములు తొట్టిల్లవు. when we go, our steps shall not be straight, and our runners shall not stumble. హల్లెలూయా. ఎప్పుడు చెబుతున్నాడు దేవుడు, నా ఉపదేశమును నీవు ఆలకించి అనుసరించి నడిచినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలుగుతాయి అంటున్నాడు. Do you know when all of this happens? He's saying when you hold the instruction of the Bible, you will not stumble. 91వ కీర్తన, సాంగ్స్ నంబర్ 91, Psalms 91, 14. 14. 11వ వచనం చదవండి ఒకసారి. 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును వింటారో, ఎవరి జీవితాలలో దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకుంటారో, వారు నడుస్తున్నప్పుడు ప్రమాదం జరగదు, వారు పరిగెడుతున్నప్పుడు వారికి ప్రమాదం జరగదు, వారికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఎందుకు అని అనగా, మనం నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు మన వెనకాల మన ముందు దేవుని యొక్క దూతలు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. Whoever follows the God's word, they will not stumble or they will not fall down, because God put angels before and back of us and before us. 12 చదువు. డింపు 12. In Psalms 91, 12th verse, Ah. they shall bear thee upon in their hand, lest thou dash thy foot against the stone. నువ్వు పరిగెత్తవచ్చు, Even if you are running, నువ్వు నడవచ్చు, while you are walking, నీ ప్రయాణంలో అనేకమైనటువంటి రాళ్ళు ఎదురవచ్చు. there may be stones in your journey. అవి ఏవి కూడా నీకు తగలకోకుండా They will not hit you or they will not be against you. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కనుక He will order the angels. ఆ దేవుని మాట విని దూతలు మన వెనకాల మన ముందు ప్రయాణం చేస్తూ ఉంటాయంట. Because they listen to God, they will travel with us. అందుకనే మనం పడిపోకోకుండా, మనకు దెబ్బలు తగలకోకుండా, మనం మరణించుకోకుండా దేవుని దూతలు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నవి. That is why the angels are keeping the guard like us before and after us. We shall not fall and we shall not stumble. నీకు కనిపిస్తాయా? Do you see them? దేవుని దూతలు నీకు కనిపిస్తాయా? Do you see the angels? నీకు కనిపించవు, అవి మాత్రం నిన్ను కాపాడుతూ ఉంటాయి. They will always guard you. హల్లెలూయా. దేవుని దూతలు నా వెంట దేవుడు ప్రయాణం చేస్తున్న వాడు అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యెహోషువ గ్రంథము 177 పేజీ. Joshua, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1st chapter, 8వ వచనం. 8th verse. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్రం
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఆ, నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. After Moses is dead, God selected Joshua. యెహోషువని ఎన్నుకున్నటువంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. After God has selected Joshua, he was talking like this. నీ ప్రయాణమును వర్ధిల్లాలంటే, నీ ప్రయాణములో రాళ్ళు తగలకోకుండా నువ్వు సురక్షితముగా నడవాలంటే, పరిగెత్తాలంటే నువ్వేం చేయాలో తెలుసా? If your journey has to be blessed and if you shall travel safely, you know what you should do. ఈ ధర్మశాస్త్రమును, The book of the law, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు దీనిలో ఉన్నాయి. there are God's words in it. నీ బ్రతుకును మార్చే మాటలు దీనిలో ఉన్నాయి. There are words that can, నీ మార్గములో నీకు ఏ అపాయము కలగకుండా కాపాడే మాటలు దీనిలో ఉన్నాయి. there are the words that నీ మార్గములలో వర్ధిల్లింపచేసేటువంటి మాటలు దీనిలో ఉన్నాయి. can keep you safe. కనుక నువ్వేం చేయాలో తెలుసా? That is why you దివారాత్రములు దానిని ధ్యానించి దాని ప్రకారమును నడుచుకున్నట్లయితే if you meditate therein day and night, నీ మార్గములలో నీవు వర్ధిల్లుతావు అని చెప్తున్నాడు. you shall succeed in your path. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ నోటి మాటలను క్రమబద్ధం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. నీ నడతను మారుస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. నిన్ను జీవింపజేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. నువ్వు యథార్థవంతులుగా, న్యాయవంతులుగా నడవటానికి, జీవ మార్గంలోకి నడిపించడానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉపయోగపడుతుంది. కనుక యెహోషువతో మాత్రమే చెప్పల దేవుడు, ఈ రోజున మనందరితో చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. God hasn't only told Joshua, but also is telling us that if you read this book of Bible and if you meditate day and night and if you follow the Bible, you will not stumble and you will always follow the right path. 119వ కీర్తన, 119, సాంగ్స్ 119, 101, 119 వర్సెస్ 101. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. దేని ద్వారా? దేవుని ద్వారా. నీ వాక్యమును నేను అనుసరించి నడుచుకునుట వలన దుష్ట మార్గముల నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని అనుసరించి నడుచుకోకపోతే మన పాదములు అపవాది సంబంధమైన వాటిలో నడుస్తాయి అంట. if we don't follow according to this book, our feet might follow evil. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు సామెతలు 1వ గ్రంథంలో, God is specifically saying, అయా నిన్ను అనేక మంది ప్రేరేపిస్తారు, నీతివంతులను చంపుదాం రమ్మంటారు, దాగి పొంచుందాం రమ్మంటారు, నీతివంతులకి మనకిని ఒకటే సంచి అంటారు. కనుక నీ పాదములు వారితో పరిగెత్తవద్దు, నీ పాదములు వెనక్కి తీసుకోమని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతుంది. if you read this in Psalms 1st chapter, Proverbs 1st chapter, సరే, చాలు. అయితే ఇక్కడ అంటున్నారు, దేవుని యొక్క వాక్యము మనల్ని సాతాను సంబంధమైన బంధకాలలో నుండి విడిపిస్తుందంట. హల్లెలూయా. సాతాను సంబంధమైన బంధకాలలో మనం పడిపోతే
మన ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతాయి. మన ప్రయాణాలలో మనకు దెబ్బలే తగలవచ్చు. కానీ దేవుని యొక్క ఉపదేశమును నువ్వు విడవక దానిని విని అనుసరించి నీ జీవితంలో నువ్వు నడుచుకున్నట్లయితే నీ పాదము ఇరుకున పడదు. నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు తొట్టిల్లవు. ఎందుకని అంటే అదే అధ్యాయంలో 105వ వచనాన్ని తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. Here, God is saying, I have refrained my here. It is saying that I have refrained my feet from every evil way, that I might keep thy word. If you follow these evil paths, you might stumble and fall down. But if you follow the God of the book of Bible, you might not do that. In here, in Psalms 119, 105, thy word is the lamp unto my feet and the light unto my path. మన పాదములకు ఆయన యొక్క వాక్యం ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. హల్లెలూయా. దీపంలో నడిచేవాడు పడిపోతాడా? వెలుగుండగా నడిచేవాడు ఎవరన్నా పడిపోతాడా? వెలుగుండగా నడుస్తున్నవాడు ఏమన్నా తొట్టిల్లుతాడా? దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగై ఉన్నది కనుక ప్రతి మార్గములో ప్రభు మనందరినీ వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. If somebody stumbles in the daylight or in light, they will not die. So that is why he is saying, thy word is a lamp unto my feet and a light unto my path. సామెతల గ్రంథము 4వ అధ్యాయానికి వద్దాం. Proverbs సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4th chapter 13 verse. ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. హల్లెలూయా. Chapter 4, 13th verse. Take fast hold of instruction, let her not go, keep her, for she is thy life. దేవుని యొక్క వాక్యము మనకేంటండి? What is God's word to us? జీవమునిస్తుంది. It gives us హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది so many people. పేపర్ పట్టుకుంటే గంట సేపు వదిలిపెట్టరు. If they hold the paper, they will not leave for 1 hour. చాలామంది So many people. నవల్లో పట్టుకుంటే అది పూర్తయ్యేంత వరకు విడిచిపెట్టరు. If they take a novel, they will not leave it until it is over. కొంతమంది Some people. ఏంటండి ఏదైనా చదువుతారు కానీ They will read anything but దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం చదవరు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం చదవరు. దే డిడ్ నాట్ రీడ్. బ్యాటరీ అయిపోయినట్టు. హల్లెలూయా. 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 అన్ని చదువుతాం, ఎంత సమయమైనా చదువుతాం, కానీ దేవుని యొక్క వాక్యమును మాత్రము చదవం. ముసలమ్మ ముచ్చట్లు ఎంత సమయమైనా చెప్పుకుంటాం, గంటల తరబడి ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు గంటల తరబడి చెప్పుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యమును మాత్రం ఒక అరగంట కూడా చదవం. దేవుడు యెహోషువతో చెప్పాడు, మనం నేర్చుకుని ఉన్నాం. మనతో కూడా ప్రభువు ఇవాళ చెబుతూ ఉన్నాడు, మనము కూడా నేర్చుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, కానీ దానిని అనుసరించి మనం ఆచరించి నడుచుకోవట్లేదేమో. ఒకవేళ ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాలు చెప్తాడు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 30లో చెప్తున్నారు, ఆయన యొక్క ఉపదేశము, ఆయన యొక్క మాటలను మనం విడిచిపెట్టుకోకుండా
ఎట్లా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విలువైనటువంటి వాటినన్నిటిని నువ్వు ఎట్టబట్టుకుంటా? నీ చేతిలో 10,000 రూపాయలు ఉన్నాయి అనుకో, వాటిని ఎలా పడితే అలా పట్టుకుని వెళ్తావా? జాగ్రత్తగా అవసరమైతే జేబులో పెట్టి ఎక్కడైనా జారిపోతాయేమోనని దానికి పిన్నుల మీద పిన్నులు పెట్టి అటు చూసుకుండా ఇటు చూసుకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అశాశ్వతమైన పోయేటువంటి సంపద కోసమే మనం అంత జాగ్రత్త కలిగి ఉంటే దేవుని యొక్క మాటలంట మనల్ని ఏం చేస్తాయి? బ్రతికిస్తాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలంట నీకు నెమ్మదిని కలుగు చేస్తాయి అంట. ఆగండి చెప్తాలే. దేవుని యొక్క మాటలంట మనకి, నా బాధలన్నిటిలో అదే నాకు నెమ్మదిని కలిగించింది. నువ్వు పేపర్ చదివితేను, నావెల్స్ చదివితేను నీకు తాత్కాలికమైనటువంటి నెమ్మదే కలుగుతుందేమో. దేవుని యొక్క వాక్యమును నువ్వు చదివితే నీకు జీవము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన భాగము 119వ అధ్యాయము 50వ వచనం. 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. భక్తుడు చెబుతున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమును చదివితే నెమ్మది కలుగుతుంది. నీ ధర్మశాస్త్రము చదివినటువంటి వారు బ్రతుకుతారు. నీ ధర్మశాస్త్రమును బట్టి నడుచుకున్నటువంటి వారు వర్ధిల్లుతారు అని భక్తుడు చెబుతున్నాడు. ఆ భక్తుడు అంటే ఏం చేసిందంట? దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. అందుకని పెద్ద పెద్ద భక్తులు, అందుకని చిన్న చిన్న భక్తులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టరు. వారికి బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా రోజుకి ఇన్ని అధ్యాయాలని నిర్ణయించుకుని చచ్చే వరకు చదివేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇది జీవింపచేస్తుంది, ఇది బాధలలో నుండి నెమ్మది కలుగజేస్తుంది, ఇది నిన్ను నీ కుటుంబమును వర్ధిల్లింపచేస్తుంది, ఇది బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు బ్రతికిస్తుంది? ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి మరణించాల్సిందే. జాతస్య మరణం ధ్రువం అమ్మన్నారు సంస్కృతిలో. పుట్టినవాడు ఈ భూమి మీద పుట్టినవాడు గిట్టక తప్పదు. ప్రతివాడు మరణించాల్సిందే. కానీ రెండవ మరణం ఉంది. హల్లెలూయా. అది శాశ్వతమైన మరణం. అది శాశ్వతమైనటువంటి జీవం. అది అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము, జాన్ గాస్పల్ 6వ అధ్యాయము 49వ వచనం.
ఏంటి నేనే అని ఉంది అక్కడ. ఆ, హల్లెలూయా. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఈ లోకములో నువ్వు ఏ ఆహారము తిన్నాను, ఈ లోకములో నువ్వు ఏ ఆహారము తిన్నాను, నీవు నేను ఈ లోకములో పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే. హల్లెలూయా. కాకపోతే వెనక ముందు కొంతమంది ముందు చనిపోతారు, కొంతమంది ఏమో వెనకాల చనిపోతారు. ఎందుకో తెలుసా? వారికి ఆహారమును బట్టి కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి. హల్లెలూయా. అమ్మో, ఇన్ని రకాలైనటువంటి తిండ్లు తింటున్నారు, ఇన్ని రకాలైనటువంటి పోషకాలను వారు రోజు భుజిస్తున్నారు వారి ఆహారంలో, అయినా కానీ వారు మరణించారు ఏంటి అని అనుకుంటున్నారా? ప్రతి ఒక్కడు మరణించవలసిందే. హల్లెలూయా. ఏం తిన్నారు మన పితరులు అరణ్యంలో? మన్నాను తిన్నారు. ఏ ఆహారం అది? దేవదూతల యొక్క ఆహారము. హల్లెలూయా. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకముల నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ప్రభు చెబుతున్నారు. పరలోకముల నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఏంటో చదవండి. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువారే పరలోకములో నుండి దిగి వచ్చారంట, ఆయనే మనకు ఆహారం అయ్యారంట. హల్లెలూయా. ఏ ఆహారము? మన నెల నెల తీసుకుంటున్నామే, మనం నెల నెల తీసుకుంటున్నామే. ఏ ఆహారం అది? బల్లారాధన, ప్రభు బల్లారాధన. దానిని నీవు రొట్టిగా భావించకూడదు. అది నీవు రొట్టిగా భావిస్తే నీలో క్రియ చేయదు. నువ్వు దానిని ఎట్లా భావించాలో తెలుసా? ఇది క్రీస్తు శరీరము, ఆయన మన కోసము కొట్టబడి ముక్కలు ముక్కలుగా తన శరీరం అంతా ఈ పాత్రలో ఉన్నది. నిజంగానే నేను దేవుని యొక్క శరీరమును తింటున్నాను, నా చేతుల్లో ఉన్నది పాత్రలో ఉన్నది, ఇది దేవుని యొక్క శరీరం అని నీవు నమ్మి దానిని భుజిస్తే నీ జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదాలు జరుగుతాయి. అంత మాత్రమే కాకోకుండా నీవు జీవ మార్గంలోకి నడిపించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. 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 పరిశుద్ధ గ్రంథమే జీవాహారము, ఆయన శరీరమే జీవాహారము. దేవుని యొక్క ఉపదేశమును నువ్వు విని అనుసరించి దాని ప్రకారము నడుచుకున్నట్లయితే, నువ్వు దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితే అది నీ బాధలన్నిటిలో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. అది నిన్ను జీవ మార్గములోకి నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకముల నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అంటున్నాడు ప్రభు. మరి ప్రతి నెల మనం దానిని భుజిస్తూ ఉన్నాం. నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారమును
లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఆయన ఆహారము లోకమునకు జీవము. ఆయన ఆహారము మన దేహమునకు జీవమై ఉన్నది కనుక మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలను మనం చదవాలి. వాటిని బట్టి మనం బ్రతుకును సరిదిద్దుకోవాలి. మనకు సమయం కుదిరినప్పుడల్లా దేవుని వాక్యమును మనం చదవాలి. వినేటువంటి వారిగా మనం కూడా ఉండాలి. ప్రతి నెల దేవుని యొక్క బల్లలో మనం చేపెడుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, కొంతమంది అంట దేవుని బలలోనూ చేపెడుతున్నారంట, కొంతమంది దెయ్యపు బలలో కూడా చేపెడుతున్నారంట. కొంతమంది ఏంటండి దేవుని బలలో చేపెడుతున్నారు, కొంతమంది దెయ్యపు బలలో కూడా చేపడుతున్నారు. వారికి జీవం ఉండదు, నిత్య మరణమే ఉంటుంది. వారికి ఏముండదు? నిత్య జీవం ఉండదు. వారికి ఏముంటుంది? నిత్య మరణం ఉంటుంది. దేవుడు ఈ రోజున మనందరితో తన ప్రేమ కలిగినటువంటి జీవము కలిగినటువంటి మాటలు ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు మారాలి, నీ నోటిని నువ్వు కాల్చుకోవాలి, నీ తలంపులు నావే ఉండాలి, నువ్వు యథార్థంగా జీవించాలి, నువ్వు న్యాయంగా జీవించాలి. ఎప్పుడు జీవిస్తావో తెలుసా? నీ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ చదవటం ప్రారంభించలేదేమో, ఎక్కడి నుండైనా కానీ నువ్వు తీర్మానం చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని రోజుకి కొద్ది సమయము నువ్వు చదివినట్లయితే దానిలో ఉన్న ఆయన మాటలు మనకి, మన కుటుంబమునకు నెమ్మది, మనకు జీవము, మన కుటుంబమును వర్ధిల్లటానికి, మన కుటుంబము ఆశీర్వదించబడటానికే కాక మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. తీర్పు జరగబోతున్నది. హల్లెలూయా. ఆ తీర్పు సమయంలో మనందరం ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడవలసిందే. నువ్వు నిత్య నరకములోకి వెళ్ళకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిత్య జీవములోకి వెళ్ళాలంటే ఇప్పటి నుండైనా కానీ ఆ ప్రభు మాటలను ప్రేమపూర్వకంగా నువ్వు ఆచరించి అనుసరించి నడుచుకుని నట్లయితే మనందరము కూడా జీవ మార్గంలోకి వెళతాం. హల్లెలూయా. ఇంకొక మాటను చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. 4వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. దొరికిన వారికి అవి జీవము. ఏంటి ఈ జీవం? అలాగే ఉండండి. అవి దొరికిన వారికి జీవము. ఎవరికి? అది జీవ గ్రంథము చదివి దొరికినటువంటి వారికి. ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు దొరుకుతాయి. ఆ మాటలు నువ్వు ప్రోగు చేసుకున్నట్లయితే, అంటే చదివినట్లయితే అవి నీకేం కలుగు చేస్తాయంట? జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. ఈ మాటలు ఏం చేస్తాయంట? ఇప్పుడు చూసాం, నెమ్మది కలుగ చేస్తాయి 1, వర్ధిల్లింప చేస్తాయి 2, న్యాయంగా యథార్థంగా నడుచుకునేటట్లు చేస్తాయి. మనము దేవుని రాకడ సమయంలో నిత్య జీవములకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మన బాధలన్నిటిలో ఇది మనకి నెమ్మది కలిగించటమే కాక మన సర్వ శరీరమునకు ఇది ఆరోగ్యమునిస్తుందంట. హల్లెలూయా. కొంచెం ఆరోగ్యం కావాలా, సంపూర్ణంగా ఆరోగ్యం కావాలా? ఏమండి, నేను దేవుని దగ్గర అదే ప్రార్థన చేస్తా. నా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సమస్తము బలహీనతలే. నాకు
ప్రభువా నాకు సర్వమైనటువంటి అంటే నడినెత్తి మొదలుకు నరుకాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క వాక్యమును నువ్వు విని దాన్ని బట్టి నడుచుకున్నట్లయితే, నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదివినట్లయితే అవి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలగజేస్తాయి అంట. హల్లెలూయా. సర్వ శరీరం, నీ తలలో బలహీనత, నీ శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నానో అవన్నిటిని ప్రభు స్వస్థపరుస్తారంట. ఎప్పుడు? అది ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథమును చదివి దానిని బట్టి అనుసరించి నడుచుకున్నట్లయితే. పరిశుద్ధ గ్రంథములో బలహీనంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. స్వస్థపరిచాడు ప్రభు, అందరినీ స్వస్థపరిచాడు. అవునా కదా? ఎన్నో సంవత్సరాలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వారి శరీరంలోకి స్వస్థత రాలా. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చారో వారికి సర్వ శరీరమునకు స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని చూపించి, ఒక స్త్రీని చూపించి నేను ఈ వాక్యాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తాను. లూకాసు వార్త చాప్టర్ లూక్ 13వ అధ్యాయము 10వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మహిమ పరచను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి ఏమిటి ఆ బలహీనత? సగం వరకు బెండ్ అయిపోయి నడుస్తుంది. ఎట్లా? వాళ్ళని ఏమంటాం మనం? గూని వాళ్ళు అంటాం. కానీ ఈమెకు పుట్టుకతో ఉన్నటువంటి వ్యాధి కాదు అది. ఆమె జీవితకాలం కొంత అయిపోయిన తర్వాత ఆమె పరిశుద్ధ లేఖనాలను చదవకపోవటం మూలంగా, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోకపోవటం మూలంగా, ఆ విన్నటువంటి వాక్యమును విని అనుసరించి నడుచుకోకపోవటం మూలంగా ఆమెనేం పట్టిందంట? దెయ్యం పట్టేసిందంట. వంగి వంగి నడుస్తుంది. 18 సంవత్సరాలను నడుస్తుంది. యేసు ప్రభు వారు ఈ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి ఆమె కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చింది. హల్లెలూయా. ఎందరూ నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగే, ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే, ప్రభువాని వెలుగుందిచి నా జీవంబు దాచవు నీవే, ప్రభువాని వెలుగొందిచి నా జీవపు దాచవు నీవే, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా
దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాలి. దేవుని యొక్క వాక్యమును చదవాలి. దాని ప్రకారము విని నడుచుకోవాలి. 18 సంవత్సరాల నుండి ఆ బలహీనతతో వంగిపోయి నడుస్తుంటే దేవుని మందిరానికి వచ్చింది. ఎంతమంది దేవుని మందిరానికి వస్తారో వారందరూ వెలుగు చూస్తారంట. హల్లెలూయా. వారందరూ విడుదల పొందుతారంట. హల్లెలూయా. వారందరూ ఆశీర్వదించబడతారంట. హల్లెలూయా. వారి సర్వ శరీరములకు స్వస్థత కలుగుతుందంట. హల్లెలూయా. ఎవరు ఆయన ఉపదేశమునంటారో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగజేస్తానంటున్నాడు. అమ్మా రమ్మని పిలిచారు, వచ్చింది. ఈ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు ప్రభు. ఆ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయింది సాతానుడు. ఆమె చక్కగా తిన్నగా నడుస్తుందంట. హల్లెలూయా. ఇంకోసారి చదవండి. 10, 13, 10. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరచెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్యమును బట్టి దేవుని యొక్క వాక్యమును మనము చదివితే దాని ప్రకారము విని నడుచుకుంటే, గత వారం కొన్ని ఆశీర్వాదాలు చెప్పాం. ఈ వారము మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలలో మొట్టమొదటిది ఏంటి? మనము యథార్థంగా నడుచుకుంటాం. ఒకటి. హల్లెలూయా. మనము నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ మన పాదము తొట్టిల్లదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగై ఉన్నది కనుక మనము పడిపోకోకుండా నడుచుకుంటాం. ఇది రెండవ ఆశీర్వాదం. యెహోషువతో ప్రభు చెప్పాడు, అయ్యా నీవు నా ధర్మశాస్త్రమును దానిని వివరించాలి, దానిని దివారాత్రములను చదవాలి. అట్లా నడుచుకున్నట్లయితే నీ పాదములు ఇరుకును పడవు, నీ మార్గములు అన్నిట్లో కూడా నీవు వర్ధిల్లుతావు అన్నాడు. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదముగా ఆయన యొక్క వాక్యము మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ప్రభువు అంటున్నాడు, జీవాహారము నేనే, పైనుండి దిగి వచ్చినటువంటి వాడును నేనే, నా ఆహారము మీకు జీవమును కలుగజేస్తుంది, ఈ లోకమునకు జీవమును కలుగజేస్తుంది. హల్లెలూయా. నాలుగవ ఆశీర్వాదముగా సామెతల గ్రంథం 4:22 అంటున్నాడు, అది ఉపదేశము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కోడూరులో, కృష్ణా జిల్లా కోడూరులో నేను అక్కడ ఉండగా యవ్వనస్తుల మీటింగులను ఏర్పాటు చేశారు. ఏ మీటింగులండి? యవ్వనస్తుల మీటింగులు. ప్రతి నెల సంఘములో ఉన్నటువంటి కొద్దిమంది వారికి తోచినటువంటి కానుకలు వేసుకుని వివిధ ప్రాంతాల నుండి ఒక సేవకుని పిలిపించి వాక్యోపదేశం అందించేవారు. హల్లెలూయా. బుడంపాడులో ఒక సేవకుడు ఉన్నాడు. ఎక్కడండి? గుంటూరు జిల్లా బుడంపాడు ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని పేరు దీవెనయ్య గారు. హల్లెలూయా. ఆ సేవకుని పేరేంటి? దీవెనయ్య గారు. ఆయన వివాహం చేసుకోవాలా. ఆయన ఏం చేసుకోవాలా? ఆయనకు మంచి బైబిల్ కాలేజ్ ఉంది. ఆయన దగ్గర ట్రైనింగ్ అవ్వాలంటే వివాహం చేసుకోకూడదు. నేను ఆ యవనస్తుల కూడికి వెళ్ళాను. ఆయన పిలిచారు.
పిలిచినప్పుడు ఆయన వాక్యం చెప్పడానికి ఎలా వచ్చాడంటే ఇలా వచ్చాడు వంగిపోయి. స్టేజీ మీదకి ఇలా వెళ్ళాడు, ఇలాగే వాక్యం చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత ఆయన చక్కగా నిలవబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖం ఈ రోజున ప్రకాశవంతమైనటువంటి ముఖంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంతో మందికి మార్గదర్శిగా మార్చాడు. హల్లెలూయా.